శశి థరూర్ గారు ఈ మధ్య కాంగ్రెస్ యొక్క విధి విధానాలని ఎండగడుతూ ఇటు బీజేపీని ప్రశంసిస్తూ నరేంద్ర మోదీని ప్రశంసించడం, ఆపరేషన్ సింధూర్ని ప్రశంసించడం, అలాగే అద్వానీని, బీజేపీ నాయకత్వాన్ని అందరినీ కూడా ప్రశంసించడం వల్ల కాంగ్రెస్ చాలా ఇబ్బందులకైతే గురైంది. ముఖ్యంగా రాహుల్ గాంధీ ఒకటంటే దానికి వ్యతిరేకంగా మన శశి థరూర్ గారు ఒకటండం అనేది చాలా రాజకీయంగా దుమారం రేపే. ఆయన ఒకవేళ బీజేపీలోకి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని మీడియా కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ రోజు వైనాడులోని ఆయన లక్ష్య 2026 నాయకత్వ క్యాంప్ అనే ఒక కార్యక్రమంలో పాల్గొని నా యొక్క వ్యాఖ్యలన్నింటినీ కూడా మీడియా వక్రీకరించి ఉండొచ్చేమో కానీ నేను ఎక్కడా కూడా కాంగ్రెస్ గీసినటువంటి గీత దాటలేదు. కాంగ్రెస్ గీసినటువంటి గీత లోపలే మాట్లాడాను. నా యొక్క మాటల్ని కాంగ్రెస్ కూడా ఆమోదయోగ్యం చేస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ సిద్ధాంతంలో ఉన్నటువంటి విధంగానే నేను మాట్లాడాను. దేశ భావజాలం అంటే జాతీయ భావజాలంతో నేను మాట్లాడాను. కాంగ్రెస్ కి జాతీయ భావజాలం లేదనుకుంటున్నారా మీరు అని రివర్స్ లో విలేకరులను ప్రశ్నించాడు. ఇప్పుడు మాకు జాతీయ భావజాలం లేదు అని అనలేదు. ఇప్పుడు కాంగ్రెస్ మేము శశి థరూర్ వ్యాఖ్యల్ని వ్యతిరేకిస్తున్నాం, పార్టీకి విరుద్ధంగా మాట్లాడాడు అంటే జాతీయ భావజాలం లేదని ఒప్పుకున్నట్లు అవుతుంది. అది ఎంత ఎటకారం అంటే ఇది కాంగ్రెస్ ఎప్పటికీ కూడా ఇక మారదు. 17 సంవత్సరాలుగా ఇందులో నేను ఉన్నాను కాంగ్రెస్ లో. ఇక జాతీయ భావజాలం అనేది లేదు. పైగా రాహుల్ గాంధీ లాంటి వ్యక్తికి నాయకత్వ బాధ్యతలు ఇవ్వడం వల్ల పార్టీ మొత్తం పాతాళానికి వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చినా కూడా ఇంకా నాయకత్వ మార్పులు కూడా జరగలేదు అనే ఉద్దేశంతో ఆయన మాట్లాడినటువంటి మాటలు ఈరోజు మళ్ళీ ఇంకొక దుమారాన్ని అయితే రేపాయి. అంటే ఇదంతా కూడా ఒక ఎటకారం. కాంగ్రెస్ కి తెలియకుండానే ఒక కోలం దింపేశాడు అనమాట.